తిరువనంతపురం. ఎందుకని తిరువనంతపురం ఇవాళ దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తుంది. ఏం జరగబోతుంది తిరువనంతపురంలో? ఎందుకంటే ముగ్గురు ఉద్దండులే. కరెక్ట్గా చెప్పాలంటే ఏ ఒక్కరిని తక్కువగా తీసేయటానికి లేదు. అదీకాక అభ్యర్థుల్ని ముందుగానే ప్రకటించడంతో ఎన్నిక ఆసక్తిగా మారింది. కాంగ్రెస్ తరఫున ఇప్పటికే 3 సార్లు ఎంపీగా ఎన్నికైన వ్యక్తి, దేశవ్యాప్తంగా కూడా పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తి. అంటే ఆయన ఆయన లాంగ్వేజ్ కోసం కావచ్చు, ఆయన ఇంటలెక్చువల్ క్యాలిబర్ వలన కావచ్చు. శశి థరూర్ అంటే ఆ ఇమేజ్ ఉంది దేశవ్యాప్తంగా, సెమినార్స్లో పాల్గొనటం. సో కాబట్టి అటువంటి శశి థరూర్ అక్కడ 4వసారి బరిలోకి దిగుతున్నాడు తిరువనంతపురం లోక్సభలో. సో నెక్స్ట్ బీజేపీ పోయినసారి అంతకుముందు సారి సెకండ్ రన్నరప్గా మిగిలినటువంటి బీజేపీ ఈసారి అసలు కేంద్ర సహాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి రాజీవ్ చంద్రశేఖర్ని దించుతుంది. ఈయన తక్కువ వ్యక్తి కాదు. బీపీఎల్ మొబైల్ని స్థాపించినట్టు వ్యక్తి. అఫ్కోర్స్ ఎన్నో ఉన్నాయి ఆయనకి అటువంటి ఎలక్ట్రానిక్ దీంట్లో. సో ఆయన కార్పొరేట్ దిగ్గజం అనుకోవచ్చు. వాళ్ళ అంటే దీంట్లో బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్ క్వాలిటీస్ బాగా ఉన్నటువంటి వ్యక్తి. ఐటీ ఫీల్డ్లో బాగా యూత్కి అందరికి తెలుసు. రాజీవ్ చంద్రశేఖర్ గురించి నేను చెప్పాల్సినటువంటి పని లేదు. ఆయన ఇవాళ బరిలోకి దిగటం చాలా మందికి ఆసక్తి రేపుతుంది. ఎందుకంటే ఏదైతే శశి థరూర్ ఇంటలెక్చువల్, ఏదైతే అర్బన్ని అట్రాక్ట్ చేశాడు అనుకుంటున్నామో, రాజీవ్ చంద్రశేఖర్ అంతకన్నా తక్కువేం కాదు. కాకపోతే కొత్త కాన్స్టిట్యున్సీకి అది ఒక్కటే. కానీ మలయాళి, బేసికలీ త్రిశూర్ దగ్గర పుట్టినటువంటి వ్యక్తి అతను ఒరిజినల్గా. సరే, మూడో వ్యక్తి ఎవరు దీనికి? సిపిఐ. ఈయన తక్కువ వ్యక్తి కాదు. పొన్నయన్ రామచంద్ర రవీంద్రను, ఈయన ఆల్మోస్ట్ పెన్నాయన్ రవీంద్రన్, ఈయన ఆల్మోస్ట్ సిపిఐ మాజీ ప్రధాన కార్యదర్శికి చేశాడు. ఎలక్టోరల్ పాలిటిక్స్లో పెద్దగా లేడు. ఒక్కసారే ఎంపీకి ఎన్నికయ్యాడు తప్పితే ఎప్పుడు లేడు. కానీ ఇతనికి మంచి ఇమేజ్ ఉంది. కాబట్టి ముగ్గురిని ఎవరిని తక్కువ వేయటానికి లేదు. అతనికి మాస్ కాంటాక్ట్స్ బాగున్నాయి, పెన్నాయన్ రవీంద్రన్కి కూడా. కాబట్టి ముగ్గురు ఉద్దండులని చెప్పొచ్చు. వీళ్ళకున్న ఎసెట్స్ ఏంటని చూసుకుంటే, శశి థరూర్కు ఉన్నటువంటి ఎసెట్ ఇప్పటికే మీకు చెప్పాను. అందుకనే నగర వాసులు ప్రధానంగా బాగా అట్రాక్ట్ అవుతున్నారు శశి థరూర్కి. ఆయన మలయాళి, బేసికల్గా డిప్లొమాటిక్గా చేసి వచ్చాడు. సో ఆయనకి ఆ ఇమేజ్ ఉంది ఇన్నాళ్ళ నుంచి యూత్లో కూడా. సో ఇప్పుడు దానికి గండిపడే అవకాశాలు కనపడతా ఉన్నాయి. ఎందుకంటే రాజీవ్ చంద్రశేఖర్ కూడా అదే కాన్స్టిట్యున్సీ. మరి ఆయన ఏదైతే చెప్తున్నాడో అదే కాన్స్టిట్యున్సీ. కాకపోతే శశి థరూర్కి డెడికేటెడ్ అభిమానులు ఈ రోజు కూడా ఆ కాన్స్టిట్యున్సీలో బాగా ఉన్నారు. వ్యతిరేకత కూడా ఉంది. ఎందుకంటే కోవిడ్ టైంలో ఆయన పట్టించుకోలేదని, తర్వాత అంతగా డెవలప్మెంట్ తిరువనంతపురం మిగతా దేశంతో పోలిస్తే ఆ పద్ధతిలో డెవలప్మెంట్ జరగలేదనేది రాజీవ్ చంద్రశేఖర్ యొక్క ప్రచార సరళి. రాజీవ్ చంద్రశేఖర్ ఏంటో చూద్దాం. రాజీవ్ చంద్రశేఖరు ఇవాళ ఆయన ఇందాక శశి థరూర్ గురించి ఒక్కొక్క 2 మాటలు చెప్పాలి. ఎందుకనంటే ఈ శశి థరూరు ఒక్కొక్కసారి కొంతవరకు నిజం మాట్లాడతాడు. ఏమన్నాడంటే కోజికోడ్ మీటింగ్లో హమాస్ ఉగ్రవాది సంస్థ అన్నాడు. కరెక్టే కదా. మళ్ళీ తర్వాత దాన్ని సరిదిద్దుకుంటా ఏదేదో మాట్లాడుకోవచ్చాడు. కానీ మొదటి రోజు మీటింగ్లో చెప్పడంతో ముస్లిమ్స్లో చాలా, ఉగ్రవాద సంస్థలు అంటే ముస్లిమా, హిందూనా, క్రిస్టియన్ కాదు కదా, ఉగ్రవాదులకి మతం ఏంటి? సో ఆ మాట అన్నందుకు ఓకే, ముస్లిం ఆర్గనైజేషన్స్ అంటే నేను అర్థం చేసుకుంటాను. ఇవాళ సిపిఎం దాన్ని రెచ్చగొడుతుంది. మరి వీళ్ళదేం ఆర్గనైజేషన్? వీళ్ళకి మతం లేదని చెప్తారు, ఒక మతం తరఫున వకాల్తా తీసుకొని రెచ్చగొడుతుంది. హమాస్ ఉగ్రవాద సంస్థ కాదని చెప్పి సిపిఎం చెప్పిద్దా? ఆ మాట శశి థరూర్ అన్నాడని చెప్పి ముస్లిమ్స్లను రెచ్చగొడుతుంది. కాబట్టి శశి థరూర్ మీకు మిత్రుడు కాదు, మేం మిత్రులు అని చెప్తుంది సిపిఎం. అట్లనే అయోధ్య రామాలయం విషయంలో కూడా కొంచెం సాఫ్ట్గా ఉన్నాడు అనేది రెండోది. ఇదొకటి. ఈ రెండిటి విషయంలో సిపిఎం దుమ్మెత్తిపోస్తుంది శశి థరూర్ని. సో కాబట్టి ముస్లింలకు వ్యతిరేకిస్తారనే ఇమేజ్ ఇవ్వాలని చెప్పి ప్రయత్నం చేస్తుంది. సో కాబట్టి అది ఆయన దగ్గర ఆయనకున్నటువంటి ఇష్యూ. సరే, రాజీవ్ చంద్రశేఖర్ చూస్తే బీజేపీ చాలా క్యాలిక్యులేటెడ్గా ఈయన బరిలోకి దించింది. ఈయన అక్కడ పుట్టినంత వ్యక్తి, మలయాళీనే, నాయర్ కూడా.
కాకపోతే ఏంటంటే ఆయన బేసికల్గా బెంగళూరులో సెటిల్ అయ్యాడు. బెంగళూరు ఆయన కార్యస్థానం. ఎంపీగా రాజ్యసభ కూడా బెంగళూరు నుంచే ఉన్నాడు. సో కాబట్టి ఈయన మొదట్లో కొంచెం జనాలకు తెలియలేకపోయినా బాగానే పికప్ అయ్యాడు. ఎందుకంటే అతనికి ఉన్నటువంటి క్వాలిటీ, శశిధరూర్కి ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయో అంతకన్నా ఎక్కువ ఉన్నాయి ఈయన కొన్ని క్వాలిటీస్. సో అది కూడా యూత్ చూస్తున్నారు. ఏదో ఒకటి ఎలక్ట్రానిక్ది ఆయన చెప్పిందే కాకుండా ఐటీది వెంటనే స్టార్ట్ చేశాడు ఆయన అక్కడ. అది చాలా ఇమేజ్ బిల్డింగ్ అయింది. ఆయన అదే చెప్తున్నాను, నేను వచ్చే 5 సంవత్సరాల్లో నేను ఇక్కడ తిరువనంతపురాన్ని మిగతా సెంటర్స్లో లాగా దేశంలో ఐటీ హబ్గా తయారు చేస్తాను. ట్రావెల్, టూరిజం, మ్యానుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రానిక్స్, రీసెర్చ్ సైడ్గా నేను తిరువనంతపురం కాన్స్టిట్యున్సీని డెవలప్ చేస్తాననేది రాజీవ్ చంద్రశేఖర్ యొక్క మేజర్ ఇది. ఏదైతే శశిధరూర్ చెప్తున్నాడో అర్బన్ యూత్ అవన్నీ కూడా ఈసారి వాళ్ళల్లో ఎక్కువ రాజీవ్ చంద్రశేఖర్కి ఒకసారి అవకాశం ఇవ్వాలనేటువంటి ఆలోచన మొదలైంది. ఎందుకంటే శశిధరూర్ 3 సార్లు చూస్తున్నారు. డెవలప్మెంట్ ఊహించినంతగా లేదు. సరే, పిన్నియన్ రవీంద్రన్ దగ్గరకు వచ్చేసరికి మనం ఆయన్ని మంచి ఇమేజ్ ఉంది. సింపుల్ పర్సన్. ఒక్కసారి గెలిచాడండి ఆయన. జనానికి కనెక్ట్ అయిపోయాడు. మాస్ లీడర్. ఆయన యాక్చువల్గా ఏంటంటే 2004లో అక్కడ ఎన్నికల్లో పీకే వాసుదేవన్ నాయర్ అని చెప్పి సిపిఐ ప్రధాన కార్యదర్శిగా చేశాడు ఆయన. ఆయన పోటీ చేసి గెలిచాడు తిరువనంతపురం. అయితే ఆయన మధ్యలో చనిపోయాడు ఆయన 1 ఇయర్కే. అప్పుడు ఉప ఎన్నిక వచ్చింది. ఆ ఉప ఎన్నికలో ఈ పిన్నయన్ రవీంద్రన్ ఎన్నికయ్యాడు ఒక్కసారి. అయితే 51% వచ్చింది. ఆయన చనిపోయాడు కాబట్టి ఆ సానుభూతి కూడా కలిసి వచ్చింది ఆయనకి. 51% తోటి ఎన్నికయ్యాడు. అదే ఫస్ట్ అండ్ లాస్ట్ ఎలక్షన్. ఆ తర్వాత ఇప్పుడు పోటీ చేయాలి. కానీ ఆయన అంటే ఈ రోజుకి మంచి ఇమేజ్ ఉంది అక్కడ. సో కాబట్టి ఎవరిని మనం అంచనా వేయటానికి లేదు. ప్రచార సరళి చూసుకున్నట్టయితే మాత్రం ఎవరు వాళ్ళు వాళ్ళ పంథాలో చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. పిన్నయన్ రవీంద్రనేమో మాస్ మీటింగ్స్, మాస్ కాంటాక్టు అటువైపు వెళ్తున్నాడు. రాజీవ్ చంద్రశేఖర్ కూడా మొదట్లో కొంచెం దూసుకెళ్ళినటువంటి కొత్త వ్యక్తి అనుకున్నటువంటి వాళ్ళు కూడా బాగా తొందరగా కలిసిపోయి రోజు ప్రతి చాలా గ్రామాలు, చాలా వార్డ్స్ తిరగటం మొదలు పెడుతున్నాడు. అతని మీద కూడా మంచి ఇమేజ్ ఉంది. ఈయనేమో శశిధరూర్ తను అది చేసిన ఈ 15 సంవత్సరాలు తను చేసినాయి అని చెప్పుకుంటూ వెళ్తా ఉన్నాడు. అయితే కొన్ని ఇష్యూస్ ఉన్నాయి పార్లమెంట్లో. కోస్టల్ ఏరియా విజింజం పోర్ట్ వచ్చింది కదా, ఆ సందర్భంలో భూములు పోగొట్టుకున్న వాళ్ళు, వృత్తి పోగొట్టుకున్న వాళ్ళు, మత్స్యకారులు వాళ్ళందరూ క్రిస్టియానిటీ ఎక్కువ తీసుకున్నారు. క్యాథలిక్, లాటిన్ క్యాథలిక్స్. కాంగ్రెస్ వాళ్ళని అప్పట్లో రెచ్చగొట్టింది. సో వాళ్ళు ఇవాళ ఒకవైపు లేరు, అన్ని వైపులా చీలున్నారు. మరి ఎవరికి అవకాశాలు ఉంటాయని చూసుకున్నప్పుడు వస్తున్నటువంటి డిఫరెంట్ వర్షన్స్లో ఎక్కువ వినపడుతుంది ఏంటంటే ఈసారి ముగ్గురికి మంచి పోటీ ఉంటుంది. కానీ రాజీవ్ చంద్రశేఖర్కి హోప్ఫుల్గా ఉంది. యూత్ అయితే పూర్తిగా రాజీవ్ చంద్రశేఖర్ వైపు మొగ్గేటట్టుగా ఉన్నారనేటువంటి అంచనా కనపడుతుంది. దానికి చాలా కారణాలు. ఒకటి, మోడీ మేనియా కేరళ కూడా పాకింది. బాగా వస్తున్నారు జనానికి మోడీ చెప్పిన దానికి, డెవలప్మెంట్ అనే దాని మీద. రెండోది, ప్రధానంగా రాజీవ్ చంద్రశేఖర్ క్యాండిడేట్ని సెలెక్ట్ చేయటం కూడా చాలా మంచి పరిణామం అయింది అక్కడ. రాజీవ్ చంద్రశేఖర్ని ఎన్నిక మనకు ఉపయోగపడుతుంది అనేటువంటి తిరువనంతపురం ప్రజలు భావిస్తున్నారు. అయితే డ్రాబ్యాక్ కూడా లేవా అంటే ఉన్నాయి. ఎందుకనంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఈయనకి అవకాశం ఈసారి ఎందుకు అంటున్నానంటే 2014లోనండి ఒక బంగారు అవకాశం బీజేపీకి కేవలం 15,000 ఓట్ల తేడాతో ఓడిపోయింది. కోర్స్ 2019లో తేడా ఎక్కువ వచ్చింది. కానీ రాజీవ్ చంద్రశేఖర్ మళ్ళీ 2014 లాంటి అవకాశం ఈసారి రాజీవ్ చంద్రశేఖర్కి వచ్చింది, ఇంకా బెటర్గా వచ్చింది. ఒక్క డ్రాబ్యాక్ ఏంటంటే వాళ్ళకి ఒక్క ఎమ్మెల్యే లేడు అక్కడ ఆ నియోజకవర్గాల్లో. అయితే ఒక్కటి మనం దృష్టిలో పెట్టుకోవాలి, కేరళ ఓటర్స్ చాలా లిటరేట్ ఓటర్స్. అసెంబ్లీ ఓటేసిన అంత మాత్రాన లాయల్టీగా ఉండి మళ్ళీ పార్లమెంట్కి అదే పద్ధతిలో ఓటేస్తారనేది ఎక్కడా లేదు. కేరళలో అసలు ఉండదు అది. సో కాబట్టి కాకపోతే ఏంటంటే మొత్తం మొన్న అసెంబ్లీ 21 అసెంబ్లీలో 5 ఎల్డిఎఫ్ గెలిచింది, సిపిఎంఏ గెలిచింది మొత్తం. 2 యూడిఎఫ్ కాంగ్రెస్ ఫ్రంట్, అందుట్లో ఒకటి కాంగ్రెస్ గెలిచింది. సో అట్లానే 2019లో బీజేపీకి ఒక దాంట్లో ఫస్ట్ వచ్చింది నియమంలో, మూడిట్లో సెకండ్ వచ్చింది, మూడిట్లో థర్డ్ వచ్చింది.
సో కాబట్టి ఇవి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. కానీ రాజీవ్ చంద్రశేఖర్ బాగా దూసుకెళ్తా ఉన్నాడు. కాబట్టి ఏం జరుగుతుందని నేను చెప్పలేదు, కానీ కొంతమంది అంటాం ఏంటంటే పార్టీ యంత్రాంగం ఇంకా పూర్తిగా ఇన్వాల్వ్ కాలేదంటున్నారు. కాకపోతే బీజేపీ అక్కడ బాగా బలంగా ఉంది పార్టీ నిర్మాణం కాబట్టి అటు ఏమి అసంతృప్తితోటి ఇన్వాల్వ్ కాకపోవటం ఏముండదు. ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా పూర్తిగా ఇన్వాల్వ్ అయి పకడ్బందీగా పనిచేయటం అయితే జరుగుతూ ఉంది. ఇంకా నెల రోజులు టైం ఉంది. ముగ్గురు వద్దండలే. కాకపోతే ఈ రోజుకి మాత్రం ఎడ్జి రాజీవ్ చంద్రశేఖర్కే ఉందనేటువంటిది కొంతమంది అబ్జర్వేషన్ ఇవాళకి. నేను ఖచ్చితంగా మనం ఇంత దూరంలో ఉండి మనం దాన్ని పూర్తిగా అంచనా చేయలేం, కానీ కాకపోతే ఇటువంటి బంగారు అవకాశం బీజేపీకి ఇంకోసారి రాదనేది మాత్రం ఎక్కువ మంది చెప్తా ఉన్నమాట. చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.